ఫ్రెండ్స్, మనం ఎంత మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా, థంబ్నెయిల్స్, ఎస్ఈఓ ఎంత బాగా చేసినా వీడియో ఇంట్రెస్టింగ్గా లేకపోతే మన వీడియోలకి ఆడియన్స్ రిటెన్షన్ సరిగ్గా రాదు. ఆడియన్స్ రిటెన్షన్ సరిగ్గా రాకపోతే మన వీడియోలకు వ్యూస్ క్రమంగా తగ్గిపోతాయి. సో మన వీడియోలకు ఆడియన్స్ రిటెన్షన్ పెరగాలంటే మన ప్రజెంటేషన్ బాగుండాలి. ఈరోజు నేను ఈ వీడియోలో మీ ప్రజెంటేషన్ మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. ఏం లేదు, ఒక యాప్ ఉంది. ఆ యాప్ని ఉపయోగించి మనం మన వీడియోలో ప్రజెంటేషన్ని బెటర్ చేసుకోవచ్చు. మీరు న్యూస్ ఛానల్స్లో న్యూస్ రీడర్స్ని గమనించే ఉంటారు కదా. వాళ్ళు తడబడకుండా స్పష్టంగా న్యూస్ చదువుతుంటారు కదా. కానీ అదంతా కూడా స్క్రిప్టే. వాళ్ళు ప్రాంప్టర్లో స్క్రిప్ట్ పెట్టుకొని అది స్క్రోల్ అవుతుంటే చదువుతుంటారు. కాకపోతే చదువుతున్నట్లుగా కాకుండా మాట్లాడుతున్నట్టుగా చదువుతారు. తల ఊపుతూ చేతులు ఆడిస్తూ చదువుతారు. అలా చేయడం వల్ల వాళ్ళు న్యాచురల్గా చెప్తున్నట్టుగా ఉంటుంది. సో అదన్నమాట వాళ్ళ సీక్రెట్. వాళ్ళు వీడియో కెమెరా లెన్స్కి ఆ ప్రాంప్టర్ని పెట్టుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఇదంతా స్క్రిప్ట్ చేసుకున్నాను. ఆ స్క్రిప్ట్నే చదువుతున్నాను. మీరు కనుక నాలాగా వీడియో షూట్ చేయడం కోసం మొబైల్ వాడుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మనం ఇప్పుడు ఒక యాప్లో స్క్రిప్టింగ్ ఎలా చేసుకోవాలి, ఆ యాప్ని ఉపయోగించి మనం ప్రజెంటేషన్ ఎలా బెటర్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో యాప్ పేరు వచ్చేసి ఎలిగెంట్ టెలిప్రాంప్టర్ అనమాట. ఈ యాప్ ప్లేస్టోర్లో ఫ్రీగా లభిస్తుంది. దీని లైసెన్స్ కొనుక్కుంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఒక యూట్యూబర్ అయితే మీ వీడియోలో మీ ప్రజెంటేషన్ అంత బాగా లేకపోతే, అంటే మీరు మీ వీడియో చేయడానికి ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకుందాం. ప్లే స్టోర్లో చూడండి, ఎలిగెంట్ టెలిప్రాంప్టర్ అని టైప్ చేసుకొని సెర్చ్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఎలిగెంట్ టెలిప్రాంప్టర్ యొక్క యాప్ వస్తుందన్నమాట. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది, లేదంటే అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ప్రో వర్షన్ కూడా ఉందన్నమాట. అది 250 రూపీస్ కాస్ట్ ఉంటుందన్నమాట. సో మనకు ప్రో వర్షన్ అవసరం లేదు, ఫ్రీ వర్షనే మనం డౌన్లోడ్ అయితే చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, నేను ఓపెన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అగ్రీ చేయాలి. తర్వాత పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకు స్క్రీన్ అయితే వస్తుంది. చూడండి, నేను చాలా స్క్రిప్ట్స్ అయితే రాసుకున్నాను, ఈ వీడియోలన్నీ చేశాను కూడా. సో మనం కింద ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే టైటిల్ అవన్నీ అడుగుతుంది అనమాట. టైటిల్ మనం ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. సపోజ్ టెస్ట్ 1 అని ఇస్తాను. తర్వాత ఇక్కడ మనం కంటెంట్ అనేది స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనమాట. సో మనకి ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్. సపోజ్ నేను ఉదాహరణకి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది టైప్ చేస్తాను. సో టైప్ చేస్తే లేట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మైక్రోఫోన్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను మైక్లో చెప్తాను. ఏదైతే చెప్తానో అది టైప్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా తెలుగులో కూడా టైప్ చేసి చూపిస్తాను. సో టైప్ చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా నేను టైప్ చేస్తాను అనమాట. సో తర్వాత మనం ఇట్లా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రివ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనం స్క్రోల్ చేసుకుంటే ఈ విధంగా మనకు టైప్ చేసింది కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది కింద నుంచి పైకి వస్తుంది అనమాట. సో ఆ టెక్స్ట్ని మనం చదువుతూ మన వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మన ప్రజెంటేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని మనం ట్యాప్ చేస్తే ఈ స్క్రోలింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. చూడండి, స్క్రోలింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మైనస్ సింబల్ని మనం ట్యాప్ చేసుకుంటే స్క్రోలింగ్ స్పీడ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా మనం స్క్రోలింగ్ స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్, మిర్రర్, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మిర్రర్ అనే ఆప్షన్ చూడండి, ఎనేబుల్ టు మిర్రర్ ద టెక్స్ట్ సో దట్ యూ కెన్ రీడ్ టెక్స్ట్ త్రూ మిర్రర్. ఒకవేళ మీరు మిర్రర్ నుంచి టెక్స్ట్ని రీడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మిర్రర్ ఫ్లిప్ డైరెక్షన్ తర్వాత ఉంది చూడండి, వర్టికల్ అని పెట్టేశాను. ఇక్కడ మీరు హారిజాంటల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఓరియంటేషన్ డిఫాల్ట్ ఉంచేసాను, మీరు డిఫాల్ట్ ఏం చేసుకోండి. ఎందుకంటే మనం మన కెమెరా యాప్ని బట్టి ఈ ఓరియంటేషన్ పెట్టుకోవాలి. డిఫాల్ట్ పెట్టుకుంటే మన కెమెరా యాప్ ఎలా తిరిగితే అలా ఈ ఓరియంటేషన్ అనేది తిరుగుతుంది అనమాట. తర్వాత టెక్స్ట్ సైజ్ చూడండి, నేనైతే 17 టెక్స్ట్ సైజ్ నాకు బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ స్మాల్, మీడియము, లార్జ్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బార్ ఉంది కదా, ఈ బార్ని సెలెక్ట్ చేసుకొని
మీకు ఎంత టెక్స్ట్ సైజ్ కావాలంటే అంత టెక్స్ట్ సైజు పెంచుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మారుతుంది కదా, నేనైతే 17 నుంచి చేసుకుంటాను. 17 నాకు కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఓకేనా. తర్వాత లైన్ స్పేసింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైన్స్ మధ్య స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది మినిమం తక్కువ పెట్టుకోండి. సో తక్కువ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ స్క్రోల్ స్పీడ్ కూడా ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు. స్క్రోల్ స్పీడ్ ఎంత కావాలి, నాకైతే 4% అయితే సరిపోతుంది అనమాట. సో అందుకని నేను 4% పెట్టుకుంటాను. మీకు ఇష్టం వచ్చిన స్పీడ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత విడ్త్ 100% చేశాను. ఫోకస్ ఆన్ 71% అయితే నాకు కరెక్ట్గా అనిపించింది. సో అట్లా ఉంచేసాను అనమాట. తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు అవసరం లేదు. ఓకేనా. తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ మనకు టాప్లో 3 చుక్కల పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ని ట్యాప్ చేసుకుంటే మనకు విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. యాడ్ వస్తుంది. సో ఇలా మనకు ఈ విండో అనేది వస్తుందన్నమాట. ఈ విండోలో మనకు టెక్స్ట్ అయితే మనకు స్క్రిప్ట్ అయితే స్క్రోల్ అవుతుందన్నమాట. సో ఇదే అనమాట మనం విండో కెమెరా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా మనం చదువుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది కదా. కెమెరా పక్కన ఇది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ కెమెరా పైకి ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకా దీంట్లో కంట్రోల్స్ వచ్చేసి ఈ ఓరియంటేషన్ని ఇట్లా మార్చుకోవచ్చు. ఈ ఫోన్ ఓరియంటేషన్ సింబల్ ఉంది కదా, దాన్ని ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. మన కెమెరాని బట్టి మీరు మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రోలింగ్ స్పీడ్ని మీరు కంట్రోల్ చేసుకునేటానికి ప్లస్ మైనస్ని పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఈ యారోని ఇట్లా పట్టుకొని లాగితే మనకు కావాల్సిన విండోస్ సైజులో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇది ఎటంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇలా హారిజాంటల్గా పెట్టుకుంటాను అనమాట. చూడండి ఇలా హారిజాంటల్గా పెట్టుకొని కెమెరా పక్కకి తీసుకెళ్తాను అనమాట. ఓకేనా. కెమెరా పక్కకి తీసుకెళ్తే చూడండి ఇక్కడ మనం వీడియో రికార్డ్ని ప్రెస్ చేసుకొని తర్వాత ఈ ప్లే సింబల్ని ప్రెస్ చేసుకుంటే స్క్రోల్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్, హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి మీకు స్వాగతం అని చెప్పేసి అలా స్క్రోల్ అవుతుంటే చదువుకోవచ్చు అనమాట. మీరు ఏం చేయాలంటే చదువుతున్నట్టు కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మీరైతే మాట్లాడాలన్నమాట. అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్, హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి మీకు స్వాగతం అని మీరు మాట్లాడుతున్నట్టుగా చెప్పాలన్నమాట. సో ఇలా మనం చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత మినిమం ఉంటే అంత మినిమం పెట్టుకోవడం బెస్ట్ అనమాట. చూడండి ఇట్లా ఎంత మినిమం అయితే అంత మినిమం పెట్టుకోవడం బెస్ట్. చూడండి ఈ అక్షరాలు అనేవి కరెక్ట్ కెమెరా దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ప్రజెంటేషన్ అయితే బెటర్ చేసుకోవచ్చు, మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మీ ఆడియన్స్ రిటేషన్ అంత బాగుంటుంది. ఆడియన్స్ రిటేషన్ ఎంత బాగుంటే మనకు మన ఛానల్లో వీడియోస్కి వ్యూస్ అనేవి బాగా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మీరు మీ ప్రజెంటేషన్ అయితే బెటర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.